హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నీట్ కోడ్. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేద్దామంటే రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి పైథాన్లో ఎలా వర్క్ చేస్తాయి అనేది చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలేయింగ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇనిషియల్గా మనం ఫైల్ ఒకటి క్రియేట్ చేద్దాం. తెలుసు కదా రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఏముంటాయో పైథాన్లో. గ్రేటర్ దెన్, లెస్ దెన్, ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు. సో ఇవి మనం పైథాన్లో ఎలా యూజ్ చేద్దాం అనేది చూద్దాం. ఇనిషియల్గా ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం పైథాన్లో. దీనికి ఒక నేమ్ కూడా ఇద్దాం, సేవ్ యాజ్ గ్రేటర్ దెన్ 50. ఒకసారి మనం గ్రేటర్ దెన్ 50 అనేది ఎలా వర్క్ చేస్తుందో గ్రేటర్ దెన్ అనేది చూద్దాం. ఒకసారి ఇనిషియల్గా ఇన్పుట్ ఒకటి తీసుకుందాం, నెంబర్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్. మనం ఏదైనా నెంబర్ తీసుకుంటాం అంటే దాన్ని మనం ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలి కదా. ఫస్ట్ దాన్ని ఇంట్ ఆఫ్ నెంబర్, ఆ నెంబర్ని ఇంటీజర్లోకి మార్చేసాం. సో అది ఈజ్ గ్రేటర్ దెన్ 50 కాదా అని చెక్ చేయాలంటే ఈజ్ గ్రేటర్ దెన్ 50 అని చెక్ చేయాలి అని అంటే మనం దాన్ని ఒక వేరియబుల్ తీసుకున్నాం. సో ఆ నెంబర్ అనేది గ్రేటర్ దెన్ 50 అయితే దాన్ని ఈజ్ గ్రేటర్ దెన్ 50 అనుకుంటాం. ఒకవేళ ఈజ్ గ్రేటర్ దెన్ 50 అయితే ప్రింట్ చేద్దాం. ఒకవేళ 50 కన్నా ఎక్కువ అయితే ట్రూ అని ప్రింట్ చేస్తుంది, ఈజ్ గ్రేటర్ దెన్ 50. సో ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్స్ ఏంటంటే ఒక వాల్యూస్ని కంపేర్ చేయడానికి యూస్ చేస్తాం. దానికి అవుట్పుట్ ఏంటంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనేది మనకి రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఒకసారి మనం ఇక్కడ ఎంటర్ ఎనీ నెంబర్ అని టైప్ చేద్దాం. ఎంటర్ ఎనీ నెంబర్. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఒక నెంబర్ అడుగుతుంది. సో ఇనిషియల్గా మనం ఒక 30 అనేది ఇద్దాం. చూసారుగా 30 అనేది ఫాల్స్ వచ్చింది, ఎందుకంటే 30 అనేది 50 కన్నా ఎక్కువ కాదు కాబట్టి. ఒకవేళ 30 అనేది 50 కన్నా ఎక్కువ అయితే ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం, 50 అనేది ఇద్దాం, ఫాల్స్. ఎందుకంటే 50 రెండు ఈక్వల్, ఎక్కువ కాదు కదా. సో ఇది 50 కన్నా ఎక్కువ ఇచ్చి చూద్దాం, వస్తుందో లేదో చూద్దాం. 70. చూసారుగా ట్రూ అని వచ్చింది. ఇది 50 కన్నా ఎక్కువ 70 కాబట్టి 70 అనే వాల్యూ 50 కంటే ఎక్కువ కాబట్టి ట్రూ అనేది వచ్చింది. సో అర్థమైందిగా గ్రేటర్ దెన్ అనేది ఇలా యూజ్ చేస్తాం. సో తర్వాత రెండు నెంబర్స్ని ఏది పెద్దదో మనం చెక్ చేద్దాం. కొత్త ఫైల్ కూడా తీసుకుందాం, పైథాన్ న్యూ ఫైల్. దీన్ని సేవ్ చేద్దాం. గ్రేటెస్ట్ అమాంగ్ టూ నెంబర్స్. సో ఒకసారి దీన్ని డిలీట్ చేద్దాం. ఓకే, మనకి ఇనీషియల్గా రెండు నెంబర్లు తీసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ అనే ఒక వేరియబుల్ తీసుకుని ఇన్పుట్ ఆఫ్ దాన్ని ఇంటిజర్లోకి మార్చాలి కాబట్టి ఫస్ట్ నెంబర్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్, దాన్ని ఇంటిజర్లోకి మార్చాం. సేమ్ అలానే సెకండ్ నెంబర్ తీసుకుందాం. సెకండ్ నెంబర్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్. సో దీన్ని కూడా మనం ఇంటిజర్లోకి మార్చుదాం. సెకండ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ సెకండ్ నెంబర్. సో మనకి రిజల్ట్ ఏంటి, ఒకవేళ ఫస్ట్ నెంబర్ అనేది సెకండ్ నెంబర్ కన్నా పెద్దదైతే ట్రూ అని ప్రింట్ చేయాలి. సో ఒకసారి రిజల్ట్ని ప్రింట్ చేసి చూద్దాం. ఇక్కడ కూడా ఎంటర్ ఫస్ట్ నెంబర్. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ పెడదాం. ఇక్కడ సెకండ్ నెంబర్ రాద్దాం, అంటే సెకండ్ నెంబర్. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫస్ట్ నెంబర్ అడుగుతుంది, 10 అని ఇద్దాం. సెకండ్ నెంబర్ 11. చూసారు కదా ఫాల్స్ అని వచ్చింది, ఎందుకంటే 10 నెంబర్ 11 కన్నా పెద్దది కాదు కాబట్టి ఫాల్స్ అని వచ్చింది. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం, 9, 2. చూసారుగా ఫ్రెండ్స్ ట్రూ అని వచ్చింది. సో ఏంటంటే 9 అనే నెంబర్ 2 కన్నా పెద్దది కాబట్టి మనకు ట్రూ అని వచ్చింది. చూసారా, రెండు వాల్యూస్ని మనం కంపేర్ చేయాలంటే ఇక్కడ చూసారు కదా గ్రేటర్ దెన్ అనే నెంబర్ ఇక్కడ ఉంది సింబల్, ఇది యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ నెగిటివ్ నెంబర్ చూద్దాం. ఇంకొక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. పైథాన్ సేవ్ యాజ్ నెగిటివ్ నెంబర్. ఒక నెంబర్ నెగిటివా కాదా అని మనం అలా చెప్తాం. నార్మల్గా ఆ నెంబర్ 0 కంటే తక్కువ ఉంటే
దాన్ని నెగిటివ్ నెంబర్ అంటాం, అంతే కదా. ఒకసారి నెంబర్ తీసుకుందాం. ఇన్పుట్ ఆఫ్ దీన్ని ఇంటిజర్లోకి మార్చాలి కాబట్టి నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఆఫ్ నెంబర్. సో మనకి రిజల్ట్ ఏంటి, రిజల్ట్ ఈక్వల్స్ టు ఆ నెంబర్ అనేది లెస్ దెన్ 0 అయితే ట్రూ కావాలి మనకి, ఎందుకు ఆ నెంబర్ నెగిటివ్ నెంబర్ అని చెప్తాం. సో ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఒకసారి ఇక్కడ కూడా ఎంటర్ ఎనీ నెంబర్. సో ఒకసారి దీన్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఎనీ నెంబర్ అంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ -7. చూసారా, -7 ఇస్తే ట్రూ వచ్చింది, ఎందుకంటే -7 అనేది 0 కన్నా తక్కువ కాబట్టి ట్రూ అని రిటర్న్ చేసింది. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. -25. -25 ఇచ్చినా ట్రూ అని వచ్చింది, ఎందుకు 0 కంటే తక్కువే కదా -25 అంటే. సో ఇప్పుడు పాజిటివ్ నెంబర్ ఇచ్చి చూద్దాం, ఫాల్స్ అని రావాలి, ఏమొస్తుందో చూద్దాం. ఎస్, వి గాట్ ఇట్, ఫాల్స్. సో చూసారు కదా. నెక్స్ట్ ఈక్వల్ టు అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇంకొక ఫైల్ క్రియేట్ చేసి దీన్ని సేవ్ చేద్దాం. సేవ్ యాస్ ఈక్వల్ టు అని సేవ్ చేశాను. ఇదేంటి అంటే ఒక 2 ఇన్పుట్లు తీసుకుందాం, అవి వర్డ్స్ అయినా నెంబర్స్ అయినా ఏదో ఒకటి తీసుకుందాం. ఇనిషియల్గా ముందు వర్డ్స్ తీసుకుందాం. సే వర్డ్ 1 ఇన్పుట్. వర్డ్స్ స్ట్రింగ్స్లోనే ఉంటాయి కాబట్టి మనం దాన్ని కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్పుట్. ఇప్పుడు 2 వర్డ్స్ తీసుకున్నాం. ఆ 2 వర్డ్స్ ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి మనకి ఇందులో ఏం చేస్తామంటే వర్డ్ 1 ఈక్వల్ టు వర్డ్ 2. ఇక్కడ మనకి ఈక్వల్ టుకి డిఫరెన్స్ ఏంటి అంటే దీన్ని మనం ఈక్వల్ టు అనకూడదు, అసైన్ చేస్తున్నాం అనమాట. అంటే ఇక్కడ ఈ ఇన్పుట్ అనే దాన్ని ఈ వర్డ్ 1 అనే వేరియబుల్లో మనం అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఇచ్చిన ఇన్పుట్ని వర్డ్ 2 అనే దాంట్లో అసైన్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటి, ఈక్వల్ టు అని చెక్ చేస్తున్నాం. ఇది ఈక్వలా కాదా అని చెక్ చేయడానికి డబుల్ ఈక్వల్ టు ఇవ్వాలి, 2 సార్లు ఇవ్వాలి. అప్పుడు అది ట్రూ ఆ ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. సో ఒకసారి దీన్ని ప్రింట్ చేసి చూద్దాం రిజల్ట్. సో ఇన్పుట్ ఇద్దాం. ఫస్ట్ ఇన్పుట్ ఏమి ఇద్దామంటే సే నీడ్ కోడ్ అని ఇచ్చా. సెకండ్ కూడా నీడ్ కోడ్ అని ఇచ్చా, ట్రూ రావాలి. సో చూసారుగా, ఈ రెండు ఒకటే, అంటే మన స్ట్రింగ్స్లో కూడా ఈక్వల్ టు కదా అనేది కంపేర్ చేయొచ్చు అనమాట. నీడ్ కోడ్ రెండు ఒకటే కాబట్టి ట్రూ అని వచ్చింది. మనం అందులో ఒకటి అప్పర్ కేస్ లోవర్ కేస్ ఏదైనా చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఫాల్స్ అని వచ్చేది. సో ఇంకొక ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. సబ్స్క్రైబ్ అని ఇచ్చా, నీడ్ కోడ్ అని ఇచ్చా. ఈ రెండు వేరు కాబట్టి ఆ రెండు ఒకటి కాదు కాబట్టి మనకి రిజల్ట్ అనేది ఫాల్స్ అని రావాలి. ఒకసారి చూద్దాం. చూసారుగా ఫాల్స్ వచ్చింది. అంటే మనం ఇలా చెక్ చేయొచ్చు అనమాట. సేమ్ ఇదే నెంబర్ ఇచ్చి చూద్దాం ఒకసారి. ఇంకొక ఫైల్ తీసుకుని, ఫైల్ వద్దులే దీంట్లోనే మార్చుదాం, దీన్ని ఇంటిజర్లోకి మారుద్దాం. ఇంట్ ఆఫ్ అని ఇక్కడ వర్డ్ తీసేసి num1 అంటే నెంబర్ 1 అనుకుందాం. ఇది num2, num1 num2. సో ఒకసారి ఇన్పుట్లో నెంబర్స్ తీసుకుందాం. మనకి 7 ఇచ్చాం. ఇప్పుడు రెండు ఒకటే కాబట్టి మనకి ఏమైనా ప్రింట్ అవ్వాలి, రిజల్ట్ ట్రూ అని రావాలి. చూద్దాం, ట్రూ అని వచ్చింది. సే ఇంకొకటి ఇచ్చి చూద్దాం. సే 6 ఒకటి ఇచ్చాం, 7 ఒకటి ఇచ్చాం. ఈ రెండు వేరు కాబట్టి రెండు ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఏమని రావాలి, ఫాల్స్ అని రావాలి. చూద్దాం, అదిగో ఫాల్స్ అని వచ్చింది. సో చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.